ఇప్పుడు పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాక్ దార్ ఒక పెద్ద సంచలనమైన ప్రకటన చేశాడు. అదేంటంటే పాకిస్తాను, బంగ్లాదేశ్, చైనాతో కలుపుకుని ఇండియా లేని ఒక సౌత్ ఏషియా కూటమి, ఒక దక్షిణాసియా కూటమి ఏర్పాటు చేయడం అనేది ఒక పెద్ద సంచలనమైనదని. పైగా దీనికి ప్రయత్నాలు ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఇండియా ఈ దక్షిణాసియాలో ఉన్న 7 దేశాలు, అంటే హిమాలయాలు కింద హిందూ మహాసముద్రం ఉన్న ఈ ఉపఖండ ప్రాంతాన్ని దక్షిణాసియా అంటాం. ఈ దక్షిణాసియాలో ఇండియా పాపులేషన్ పరంగా 76% జనాభా, 75% భూభాగంతో ఉండి ఎకానమీలో 85% ఎకానమీ ఉండి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉంటుందన్నమాట. ఇంతటి దేశాన్ని పక్కన పెట్టి మిగిలిన చిన్న దేశాలతో కలిపి ఆయన కూటమి ఏర్పాటు చేస్తారంట. మిగిలిన దేశాలంటే సార్క్ దేశాలని చెప్పవచ్చు, లేకపోతే దక్షిణాసియా దేశాలంటే పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్, భూటాను, ఈ 7 ఇండియా. ఈ 7 ఇండియా తప్పిస్తే మిగిలిన 6 దేశాలు చైనా కలిపి ఒక కూటమి పెడతారంట. ఇండియాని వెలివేస్తానన్నట్టు పాకిస్తాన్ చెప్తుంది. దీనికి ప్రయత్నాలు కూడా ఎలా మొదలైనవి, చైనా ప్రోద్బలం కూడా దీని వెనకాల ఉందండి. గత ఈ 2025 జూన్లో కున్మింగ్, అంటే చైనా కున్మింగ్ ప్రావిన్స్లో ఒక మీటింగ్ జరిగింది. అది ఎవరికంటే చైనా, బంగ్లాదేశ్, పాకిస్తానీ అధికారులు ట్రైలేటరల్ మీటింగ్ అని ఒకటి జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఒక అలయన్స్గా ఫామ్ అయ్యారు. ఈ కూటమిలోకి ఇప్పుడు మిగిలిన చిన్న చిన్న